ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏకపత్ని వ్రతుడు ఆ శ్రీరాముడు, నేను కాదు. నేను ఈ పూజ చేయలేను. నా మనస్సాక్షిని నేను చంపుకోలేను. బావా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నువ్వు మంచోడివే బావా. ఎలా అయ్యాను నేను మంచోణ్ణి? విడాకులు ఇవ్వడమా నా మంచి? లేకపోతే బాబు, అదేదో పొరపాటుగా అప్పటి పరిస్థితుల వల్ల అలా జరిగింది. కానీ మామయ్య, నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. కాంప్రమైజ్ కాలేను. ఈ పూజ నేను చేయలేను. అక్షర, ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు అడ్డం తిరిగాననుకోకు. కావాలనే ఇలా చేశాననుకో. ఎందుకో నాకే తెలియదు. నాకే అర్థం కాని నన్నే వేధిస్తూ బాధిస్తుంది ఈ అపరాధ భావం. దాన్ని శోధించకు, అర్థం చేసుకో. ఇలా చేసినందుకు అందరూ నన్ను క్షమించండి. బావా, బాబు, అల్లుడు, అక్క, నువ్వేం బాధపడకు. బావ ఏదేదో ఊహించుకుని అలా వెళ్ళిపోయాడు. నేను బావతో మాట్లాడి బావని వెనక్కి తీసుకుని వస్తాను. వద్దను, నువ్వు వెళ్ళొద్దు. మీ బావని పిలవద్దు. ఆయన మాటల్లో తప్పే ఉంది. కరెక్ట్గానే చెప్పారు కదా. ఆయన రాముడే, ఇప్పటికీ నా దేవుడే. కానీ నేను సీతని కాదు. క్షమించరాని నేరం చేశాను. అక్క, బావ నీ గురించి కాదు అలా మాట్లాడింది. బావని బావే నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. నీకీ కన్నీళ్ళని మిగిల్చుతున్నాడు. అను, నువ్వు ఆయన్నేమనద్దు. ఆయన చాలా మంచివారు. నేనే తప్పు చేశాను. అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమ్మా అక్షర, అల్లుడు గారు ఏదేదో ఊహించుకొని వెళ్ళిపోయారు. పోనీ నేను వెళ్ళి పిలవనా? వద్దు నాన్న, ఆయన అలా ప్రశాంతంగా ఉండనివ్వండి. అక్క, నేను వెళ్ళి బావని పిలుచుకుని వస్తాను. ఆయన రాడను, వదిలే. ఈ దురదృష్టవంతురాలి పక్కన కూర్చొని ఆయన పూజ చేయరు. చేయిస్తానక్క. నేను ఈ పూజని దిగ్విజయంగా చేపిస్తాను. బావని నీ పక్కన కూర్చోబెట్టి పూజని చేయిస్తాను. బావ వెళ్ళింది నన్ను పెళ్లి చేసుకుని నీ పక్కన కూర్చోలేక, నిన్ను నిందించి తను ఆనందించాలి అని కాదక్క. బావా, ఏంటి బావా పూజ మధ్యలోంచి వచ్చేసావు? ఆ రాములు వారి కళ్యాణం చేయడానికి నేను అర్హుణ్ణి కానను. ఆ మాట ఎవరన్నారు బావా? ఎవ్వరూ అనలేదు, నాకే అనిపించింది. నువ్వు రాముడివి బావా. ఒక పెళ్లి చేసుకుని ఆ భార్యకి విడాకులిచ్చేసి మరో పెళ్లి చేసుకున్న నేను శ్రీరాముణ్ణి ఎలా అవుతాను? ఆ రాములు వారి కళ్యాణం చేయడానికి నేను అర్హుణ్ణి కానను. ఆ మాట ఎవరన్నారు బావా? ఎవ్వరూ అనలేదు, నాకే అనిపించింది. నువ్వు రాముడివి బావా. ఒక పెళ్లి చేసుకుని ఆ భార్యకి విడాకులిచ్చేసి మరో పెళ్లి చేసుకున్న నేను శ్రీరాముణ్ణి ఎలా అవుతాను? 16 సుగుణాలతో శోభిల్లే ఆ రాముడెక్కడ, నేనెక్కడ? బావా,
సాయం చేసే గుణంలో అయినా, దానంలో అయినా, ధర్మంలో అయినా, నీతి నిజాయితీల్లో అయినా నీకన్నా మంచి వాళ్ళు ఎవరున్నారు? అయినా ఎలాంటి సంబంధం లేని, ఏ బాంధవ్యం లేని వ్యక్తితో కలిసి నేనెలా పూజ చేయగలను? అక్క నీకు ఒకప్పటి భార్యగా బావా. ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ కాలేదు కదా. పరిచయంతో అయితే రాములు వారి కళ్యాణంలో కూర్చుని వీక్షించే వరకు ఓకే. నా పక్కన భార్య స్థానంలో మీ అక్క కూర్చోవడం నాకు నచ్చలేదు. నా జీవితానివి, నా ప్రాణానివి నువ్వే అను. నీ నగలన్నీ తీసేసి నీ మెడలో ఉన్న తాళిని బయటపెట్టు. మనం పెళ్లి చేసుకున్న సంగతిని అందరికీ అర్థమయ్యేలా వివరించు. అబద్ధాల సరిహద్దుల్ని చెరిపేసి నిజమైన అర్థంలా నిలబడాను. నువ్వు అడిగింది ఈ జన్మకి నేను చేయలేను బావా. ఏ సుదూర దూరానికి నిన్ను తీసుకువెళ్ళి నీతో సుదీర్ఘ చర్చలు జరిపినా నా మాట చల్లదను. నీ మాట వినక తప్పదు. నేను నీ ప్రేమకి బానిసనయ్యాను. నువ్వు చెప్పిన దానికి డూడు బసవన్నలా తలాడిస్తున్నాను. ఒక పని చేయను, నీ గుండెని సౌండ్ ప్రూఫ్ గదిగా మార్చుకో. అప్పుడు నా బాధ, ఘోష ఏవి నీకు వినిపించవు. అను, వరదలా వచ్చే నీ కన్నీళ్లని చూసి కరిగిపోవాలి. మనసు చంపుకొని నిత్య కురుక్షేత్రంలో నలిగిపోవాలు. నాకే తెలియట్లేదు. ఇది కాలమాడే ఆట కాదను, నువ్వు ఆడిస్తున్న నాటకం. అంతం లేనిది, తెర దించటమే లేని మహానాటకం. నా కలలు మాసిపోయి, కన్నీళ్లు ఎండిపోయి, బ్రతుకు మీద ఆశపోయి, మనసు రాయైపోయి శిథిలంగా మిగిలిన శిలని నేను. ఎవరి శిల్పాన్ని చెక్కమంటావు? నన్నేం చేయమంటావు? అక్క సంతోషం కోసం, నాన్న ఆనందం కోసమైనా నువ్వు కళ్యాణంలో కూర్చోవాలి బావా. నీ నిర్ణయం మారదా? నేను రాక తప్పదా? నా కోసం రాక తప్పదు. వస్తాను. ఆనాడు సీత అరణ్యానికి వెళ్తే రాముడు బంగారు సీతని పక్కన పెట్టుకుని అశ్వమేధ యాగం చేశాడు. ఈనాడు మీ అక్కనే నువ్వు అనుకుని నేను సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. నేను ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా నా భార్య నువ్వే, నా ప్రాణం నువ్వే. నన్ను క్షమించు బావా. అక్క కోసం ఇదంతా చేస్తున్నాను. అక్కే నాకు ప్రపంచం. పద బావా. అమ్మా అక్షర, చెప్తున్నానని మరోలా అనుకోవద్దు. స్వామివారి కళ్యాణానికి ఆలస్యం అవుతుందమ్మా. పూజారి గారు, ఇక ఈ కళ్యాణం జరుగుదులేండి. మీరిక ఇంటికి వెళ్ళండి. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరు వెళ్ళక్కర్లేదు. బావా పద. అక్క, బావ నీతో కలిసి పూజ చేస్తాడు. మీరిద్దరూ కలిసి స్వామివారి కళ్యాణం చేయండి. బాబు కూర్చోండి.
అల్లుడు గారికి ఏం చెప్పి ఒప్పించావు?